మీ కళ్ళ ముందు కనిపిస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనమాట. దీంతో మనకి బుల్లెట్ యొక్క మొత్తం పరువైతే తీసేసారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో దాని గురించి పక్కన ఉంచండి. ఈ వెహికల్ ఎవరిదంటే మాదే, మా బ్రదర్‌ది. సో దీనికైతే సర్వీస్‌కి వచ్చింది ఇంజిన్ ఆయిల్, అలాగే ఎయిర్ ఫిల్టర్, బ్రేక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. సో నా వర్క్ గనుక మీరు ఎవరైనా పే చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి అయితే పే చేయవచ్చు. సూపర్వైజర్ పే చేయవచ్చు. అండ్ మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌కి అయితే మనకి ఇంజిన్ ఆయిల్ అయితే ఓపెన్ చేయడానికి కింద 2 డ్రైన్ బోల్ట్స్ ఉంటాయి. 12 సైజ్ అలాగే 8 సైజ్ అనమాట. చూడండి 12 బిట్ అలాగే 8 బిట్. 8 బిట్ ఎక్కడ యూజ్ చేయాలంటే మరి బ్రేక్ పెడల్ పక్కన ఇందాక చూపించాను కదా, 2 బోల్ట్లు చూపించాను కదా, ఆ 2 బోల్ట్లు అయితే ఓపెన్ చేయండి. అట్లాగే మనకి 12 బిట్ అనేది ముందున ఓపెన్ చేయవలసి ఉంటుంది. అంటే దీనికి క్లచ్ అలాగే మ్యాగ్నెట్ అటు ఇటు ఉంటుంది కదా, సో అటువైపు ఇటువైపు మొత్తం వచ్చేయడానికి ఆ రకంగా ఇచ్చారు. సో అట్లానే మనకి ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసుకోవాలి, అలాగే ఆయిల్ వేయడానికి ఒక క్యాప్ ఉంటుంది కదా, అది కూడా ఓపెన్ చేసుకోండి. అని కంప్లీట్గా ఓపెన్ చేసేసి మళ్ళీ పెట్టండి. ఎయిర్ వెళ్తే కొంచెం ఎర్లీగా ఇంజిన్లో మొత్తం డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ ఫిల్టర్ కూడా లాస్ట్ టైం నేనే మార్చాను అనుకుంటా, ఐ థింక్ సో. ఎందుకంటే మనకి ఇంజిన్ బండి షోరూమ్ వచ్చిన తర్వాత షోరూమ్కి వెళ్ళే సర్వీస్కి ప్రతి సర్వీస్ కూడా మనమే చేయడం జరుగుతుంది. సో ఆయిల్ ఫిల్టర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, పాడైపోయింది, క్లారిటీగా తెలిసిపోతుంది మనకి అక్కడ. ఒరిజినలే, కాకపోతే మనకి పూర్తిగా పాడైపోయింది. ఈ రకంగా అయితే మనం ఆయిల్ ఫిల్టర్ ఇంజిన్లోంచి ఆయిల్ ఫిల్టర్ బయటికి ఈ రకంగా తీయవచ్చు. చూడండి ఆ ఆయిల్ అయితే బాగా బ్లాక్ అయిపోయింది, బాగా లేట్ అయ్యేది కొద్దిగా. అంటే ఆటోమేటిక్గా వర్క్ ప్రెషర్ వల్ల ఇంజిన్ కొంచెం ఎర్లీగా మార్చవచ్చు, డిలే కూడా అవ్వచ్చు. సరే కదా, ఆయిల్ ఫిల్టర్ అనేది కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. సో ఆయిల్ ఫిల్టర్ మనం మార్చేయాలి. ఆర్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కదా, ఆర్ లోగోతో ఉంది, సో ఒరిజినలే. అలాగే మనకి లోపల ఇంకొక ఓరింగ్ కనిపిస్తుంది కదా, ఆ ఓరింగ్ కూడా తీసేయండి. మనకు ఆయిల్ ఫిల్టర్తో పాటుగా 2 ఓరింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓరింగ్ హార్ట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అట్లనే ఒకసారి బండి అయితే స్టార్ట్ చేసామనుకోండి, అంటే ఇంజిన్లో పంప్ అయిన మొత్తం ఆయిల్ అంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా కూడా కిందకి డ్రైన్ అవుతుంది. అలాగని ఎక్కువసేపు అయితే ఇంజిన్ ఆన్ చేయదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే ఇంజిన్ ఆన్ చేయండి. మొత్తం ఆయిల్ అంతా కూడా పంప్ అయ్యి మొత్తం ఆయిల్ అంతా కూడా డౌన్కి వస్తుంది. మళ్ళీ ఎక్కడైతే ఓపెన్లో ఉంటుంది ఇంజిన్ అక్కడికైతే రావడం జరుగుతుంది ఇంజిన్ ఆయిల్ అంతా కూడా. సో ఇంజిన్ ఆయిల్ మొత్తం అంతా కూడా మీరు డ్రైన్ చేసిన తర్వాత కింద మనకి ఈ చిమ్మి ఉంది కదా, చెప్పాను కదా 8 బోల్ట్ అని చెప్పేసి, అక్కడ అనమాట ఆ ప్లేట్కి ఉంటుంది. 12 సైజ్ బోల్ట్, ఇంకొక రాగి వాచర్ కూడా ఉంటుంది. కుదిరితే అడబండి వేయండి, లేకపోతే అక్కర్లేదు. మొత్తం కింద బోల్ట్ అంతా మొత్తం అని కూడా ఫుల్ టైట్ అయితే చేసేసిన తర్వాత చూసారు కదా, అక్కడ బోల్ట్ ఇక్కడ బోల్ట్ 2 కూడా నార్మల్, అంటే ఎంత టైట్ చేయాలో తెలుసు కదా మీకు, అంత టైట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఆయిల్ ఫిల్టర్ అయితే మనము ఓపెన్ చేద్దాం. సో ఒక చేతిలో నాకు లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా ఉంది, సో అందుగురించి నేను లెగ్ సపోర్ట్స్ కూడా తీసుకున్నాను మీకోసం. అలాగే మనకి ఇంకో 2 ఓరింగ్లు ఇచ్చారు. ఓకే గుడ్, నేను చెప్పాను కదా ఓరింగ్స్ ఇస్తారని చెప్పేసి. సో ఓరింగ్స్ తీసుకొని ముందు ఒక ఓరింగ్ పెట్టేసుకోవాలి లోపల, ఆ తర్వాత మీదన మనకి ఆయిల్ ఫిల్టర్ అనమాట. చూసారు కదా, ఈ రకంగా అయితే మనకి ఓరింగ్ ప్లేస్ అవ్వాలి. సో ప్లేస్ అయిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ కూడా చూడండి, మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తానంటే కొత్తది పాతది డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు మార్చుకోవాలంటే చూడండి, మీకు కొత్త దానికైతే మీకు లోగో ఉంది, పాత దానికి లోగో ఉంది. ఓకే, ఒరిజినల్గా కన్ఫర్మ్ అయింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి చూడండి, పాతది ఇది కొత్తది, డిఫరెన్స్ కనిపిస్తుంది. చూసారు కదా, బ్లాక్ అయిపోయింది, ఇదేమో కొంచెం ఒరిజినల్ కొత్తది కాబట్టి కొత్తగా ఉంది, అది తేడా అనమాట. సో జాగ్రత్తగా కొత్త ఎయిర్ ఫిల్టర్ అనేది, కొత్త ఆయిల్ ఫిల్టర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ లోపలికి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ బయట కూడా మనకి ఒక ఓరింగ్ ఉంటుంది, ఆ ఓరింగ్ కూడా వేయవలసి ఉంటుంది అనమాట. సో చూడండి ఆ ఓరింగ్ చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ప్లేట్ పైన పెట్టుకుందాం ఓరింగ్ అనేది. ఓకే, అలా పెట్టుకొని జాగ్రత్తగా అలా తీసుకుని చాలా పెట్టేయండి. పెట్టేసి మనకి 3 బోల్ట్లు ఇప్పాం కదా, 8mm బోల్ట్లు, ఆ 3 8mm బోల్ట్స్ కూడా నార్మల్ టైట్ చేసి ఆ తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేయండి. కొన్ని పార్ట్స్ ఏంటంటే నేను స్కిప్ చేస్తున్నాను, కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను ఎట్లయితే టైం సేవ్ అవ్వడం కోసం. సో దీనికి ఇంజిన్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి నేనైతే ఖచ్చితంగా వాల్వోలైన్ పవర్ ఆయిల్ అయితే రికమెండ్ చేస్తున్నాను. దీనికి గ్రేడ్ ఏ గ్రేడ్ వాడాలి, అసలు BS6 ఆయిల్ వాడాలా ఏంటో క్లారిటీగా చెప్తాను వినండి. సో చూడండి, ఏదైతే వాల్వోలైన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇంజిన్ ఆయిల్ అనమాట, వాల్వోలైన్ ఫిట్ 40 అనమాట, 1550 గ్రేడ్ ఇది పవర్ ఆయిల్. సో ఈజీగా మొత్తం ఇది 2.5 లీటర్స్ పడుతుంది. అలా యాజ్ ఇట్ ఈస్గా అలా ఇప్పేసి అలా మొత్తం అంతా కూడా అలా వేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే లెవెల్ లేకపోతే అంటే 1 లీటర్ 1.5 లీటర్ వేస్తారు. అట్లా కాకుండా మనకు మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా ఒకే డబ్బాలో వస్తుంది సీల్ ప్యాక్లోనే. సో సీల్ ప్యాక్లో మొత్తం ఆయిల్ అంతా కూడా కొద్దిగా వేసుకోవచ్చు. వేసుకొని క్లోజ్ చేసేయండి. అక్కడితో మొత్తం ఆయిల్ అయితే వేసాము. ఇప్పుడు మీద హోల్ కూడా క్లోజ్ చేసేయండి. ఇంకా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడానికి విషయానికి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ అంటే మనకి కిక్ రాడ్ ఉన్న సైడ్ మనకు ఒక టూల్ బాక్స్ ఉంటుంది, బుల్లెట్ 350 అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఆ హ్యాండిల్ తాళం ఉంటుంది కదా, బండి తాళం,
ఆ బండి తాళంతో ఆ లాక్ ఓపెన్ చేస్తే మనకి చాంబర్ ఓపెన్ అవుతుంది. బాక్స్ యొక్క చాంబర్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇంజిన్ ఆయిల్ కూడా లెవెల్ కరెక్ట్‌గా సరిపోయింది. రావాలండి రాకపోతే ఎలా అవుతది 2.5 ఏసేసాం కదా! సో, నో ఇష్యూ. సో, చూపిస్తాను చూడండి ఎయిర్ ఫిల్టర్ అని చెప్పాను కదా! సో, ఎందుకు ముందుగా చెప్తానంటే ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో, అందు గురించి ఎయిర్ ఫిల్టర్ ఎట్లా ఓపెన్ చేయాలో ముందుగా చెప్పేస్తున్నాను నేను. చూడండి బండి షేక్ చేసినా సరే మనకి ఇంజిన్ ఆయిల్ అయితే లెవెల్ అలా ఉంది. అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒక్కోసారి చార్ట్ అయితే మొత్తం ఆయిల్ అంతా పంప్ అయ్యి కరెక్ట్‌గా లెవెల్‌కి వస్తుందనమాట. చూడండి మనకి బ్యాక్ సైడ్ బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్ అయితే మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. తాళంతో ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి ఇంకో ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. దానికి 12 సైజ్ బిట్ అయితే ఉంటుందన్నమాట. 12 సైజ్ నట్ ఉంటుంది. ఆ నట్‌తో ఓపెన్ చేస్తే మనకి ఇలాకని చాంబర్ ఉంది కదా! 12 సైజ్ గాని, 14 సైజ్ గాని ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే మనకి ఇది ఎయిర్ ఫిల్టర్. ఓల్డ్ మోడల్ ఎయిర్ ఫిల్టర్ ఎట్లానే ఉంటుంది. ఏం డిఫరెన్స్ అయితే లేదు. సో, జాగ్రత్తగా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వెహికల్‌కి ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చాలి, ఏ ఆయిల్ ఏసుకోవాలి మొత్తం అంతా కూడా. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అటెండ్ నా వరకు మీరు ఏమైనా పే చేయాలనుకుంటే ఖచ్చితంగా పే చేయవచ్చు. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.